నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఒక పెళ్లి చేసుకోవడమే జీవితంలో పెద్ద నిర్ణయంగా భావించే సమాజంలో ఒకే వేదికపై ఇద్దరు పురుషులను పెళ్లి చేసుకోవటం సాధ్యమేనా? ఒకే సమయంలో ఇద్దరు జీవిత భాగస్వాములతో బంధాన్ని కొనసాగించాలంటే పరస్పర అంగీకారం, నమ్మకం ఎంత అవసరం? కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సాధ్యమవుతుందా? ప్రేమకు సంప్రదాయాలు హద్దులు విధించగలవా? ప్రపంచవ్యాప్తంగా పెళ్లి అనే బంధానికి ఒక్కో సమాజంలో ఒక్కో అర్థమున్న నేపథ్యంలో థాయిలాండ్కు చెందిన 37 ఏళ్ల దువాంగ్ దువాన్ కేత్సారో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద చర్చగా మారింది? ఒకే వేదికపై ఇద్దరు ఆస్ట్రియా పురుషులను వివాహం చేసుకున్న దువాంగ్ దువాన్ కథలో అసలు ఆసక్తికరమైన విషయం ఏంటి? థాయిలాండ్లోని ప్రాకోన్చాయ్ జిల్లాకు చెందిన దువాంగ్ దువాన్ కేత్సారో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకొస్తోంది. కారణం, దువాంగ్ దువాన్ కేత్సారో ఒకే వేదికపై ఇద్దరు ఆస్ట్రియా పురుషులను వివాహం చేసుకోవడమే. సాధారణంగా ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ప్రపంచంలోని చాలా సమాజాల్లో సాధారణంగా కనిపించే విధానం. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం, రెండు కుటుంబాల కలయిక, భవిష్యత్తు జీవితానికి కలిసి తీసుకునే నిర్ణయం. కానీ దువాంగ్ దువాన్ కేత్సారో జీవితంలో పెళ్లి కథ మాత్రం ఈ సాధారణ నిర్వచనానికి భిన్నంగా సాగింది. ఆమె ఇద్దరు ఆస్ట్రియా పురుషులతో ఒకేసారి జీవిత బంధాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు. దువాంగ్ దువాన్ కేత్సారో జీవితంలో ఈ అసాధారణ మలుపు ఒక్క రోజులో రాలేదు. ఆమె మొదట స్వతంత్ర గాయనిగా పనిచేశారు. సంగీత రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. అయితే గాయనిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం పటియాలా పనిచేయాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరాలు దువాంగ్ దువాన్ కేత్సారో జీవితాన్ని మరో దిశలోకి తీసుకువెళ్లాయి. పటియాలాలో పనిచేస్తున్న సమయంలో ఆమెకు రిటైర్డ్ ఆస్ట్రియా పోలీస్ అధికారి రోమన్తో పరిచయం ఏర్పడింది. రోమన్తో ఏర్పడిన పరిచయం క్రమంగా సన్నిహిత బంధంగా మారింది. దువాంగ్ దువాన్ కేత్సారో రోమన్ మధ్య ఏర్పడిన బంధం 5 ఏళ్ల సహజీవనం వరకు కొనసాగింది. 5 ఏళ్ల పాటు కలిసి జీవించిన సమయంలో ఆమెకు రోమన్ మధ్య పరస్పర అవగాహన బలపడింది. సాధారణంగా ఇలాంటి దీర్ఘకాలిక బంధం ఒక దశలో వివాహానికి దారితీయడం సహజం. కానీ దువాంగ్ దువాన్ కేత్సారో జీవితంలో మరో వ్యక్తి ప్రవేశంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఆమెకు మరో ఆస్ట్రియా పోలీస్ అధికారి మాకీతో పరిచయం ఏర్పడింది. మాకీతో ఏర్పడిన పరిచయం కూడా క్రమంగా సన్నిహిత సంబంధంగా మారింది. ఇక్కడే సాధారణంగా అనేక సంబంధాల్లో ఎదురయ్యే సమస్య మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు రోమన్తో ఇప్పటికే 5 ఏళ్ల బంధం, మరోవైపు మాకీతో ఏర్పడుతున్న కొత్త అనుబంధం. ఇలాంటి పరిస్థితిలో దువాంగ్ దువాన్ కేత్సారో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది కీలకంగా మారింది. అయితే దువాంగ్, రోమన్, మాకీ ముగ్గురు ఈ పరిస్థితిని దాచిపెట్టకుండా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. రహస్యంగా ఒక బంధాన్ని కొనసాగించడం కాకుండా ముగ్గురి మధ్య ఉన్న సంబంధాన్ని పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒకరి నుంచి మరొకరికి విషయాలు దాచకుండా పరస్పర అవగాహనతో ఈ బంధాన్ని కొనసాగించాలని ముగ్గురు భావించారు. దువాంగ్ దువాన్ కేత్సారో తీసుకున్న నిర్ణయంలో మరో ముఖ్యమైన అంశం కుటుంబ అంగీకారం. ఆమె తన జీవితంలో తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయాన్ని ముందుగా తల్లిదండ్రులకు వివరించారు. ముగ్గురు కూతుళ్లకు కూడా దువాంగ్ దువాన్ కేత్సారో తన నిర్ణయం గురించి తెలిపారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం కాకుండా కుటుంబ సభ్యుల ముందు తన నిర్ణయాన్ని స్పష్టంగా ఉంచి వారి అంగీకారం పొందేందుకు దువాంగ్ దువాన్ కేత్సారో ప్రయత్నించారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా కొన్ని విషయాలు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకునేలా చేశాయి. రోమన్, మాకీ ఇద్దరు దువాంగ్ దువాన్ కేత్సారో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారని చెబుతున్నారు. కుటుంబం పట్ల చూపిన నిబద్ధత, బాధ్యత, పరస్పర అవగాహనను దువాంగ్ కుటుంబ సభ్యులు గమనించారు. దాంతో దువాంగ్ తీసుకున్న నిర్ణయానికి కుటుంబం నుంచి కూడా అంగీకారం లభించింది. ఇక్కడే ఈ కథలో మరో ఆసక్తికరమైన కోణం కనిపిస్తోంది. సాధారణంగా పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారం చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా సంప్రదాయాలు బలంగా ఉన్న సమాజాల్లో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయంగా ఉండదు. కుటుంబ గౌరవం, బంధుత్వాలు, సామాజిక అంగీకారం వంటి అనేక అంశాలు పెళ్లితో ముడిపడి ఉంటాయి. అలాంటి పరిస్థితిలో దువాంగ్ ఒకేసారి ఇద్దరు విదేశీయులను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కుటుంబ సభ్యుల అంగీకారం లభించడం ఈ కథలో ప్రత్యేకమైన అంశంగా మారింది. చివరకు బంధుమిత్రుల సమక్షంలో దువాంగ్, రోమన్, మాకీ వివాహ వేడుక జరిగింది. ఒకే వేదికపై ఇద్దరు వర్లతో దువాంగ్ దువాన్ కేత్సారో వివాహం చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి. వివాహ వేడుక కూడా అత్యంత నిరాడంబరంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. పెద్దగా ఆర్భాటాలు లేకుండా బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దువాంగ్, రోమన్, మాకీ తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఈ వివాహంలో మరో అంశం కూడా చర్చకొచ్చింది. రోమన్, మాకీ ఇద్దరు చెరో 10 లక్షల బాతుల కట్నం అందించారు.
తాయి సంప్రదాయాల్లో వివాహ సమయంలో కుటుంబాల మధ్య ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఉండే సందర్భాలున్నాయి. అయితే దువాంగ్ వివాహంలో ఇద్దరు వరులు చెరో 10 లక్షల బాతుల కట్నం అందించడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో ఈ వివాహం కేవలం వ్యక్తిగత సంబంధం మాత్రమే కాకుండా ఆర్థిక, కుటుంబ, సామాజిక అంశాలతో కూడిన కథగా మారింది. ఈ కథలో ప్రేమ ఉంది, కుటుంబ బాధ్యత ఉంది, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, విదేశీయులతో ఏర్పడిన పరిచయాలు ఉన్నాయి. అన్నిటికంటే పరస్పర అంగీకారం అనే అంశం ఉంది. దువాంగ్ దువాన్ కేత్సారో, రోమన్ మాకి ముగ్గురు తమ బంధాన్ని రహస్యంగా కొనసాగించకుండా బహిరంగంగా అంగీకరించడం ఈ కథకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. సాధారణంగా ప్రేమలో మూడో వ్యక్తి ప్రవేశిస్తే బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ దువాంగ్ జీవితంలో మాకి ప్రవేశించిన తర్వాత రోమన్తో ఉన్న బంధం ముగియలేదు. ముగ్గురు కలిసి ఒక కొత్త రకమైన బంధాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి స్థానాన్ని మరొకరు ఆక్రమించుకోవడం కాకుండా ముగ్గురి మధ్య పరస్పర అవగాహనతో జీవించేందుకు ప్రయత్నించారు. ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వివాహాల ఫోటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. కానీ ఒకే వేదికపై ఒక మహిళ ఇద్దరు విదేశీ పురుషులను వివాహం చేసుకోవటం మాత్రం చాలా అరుదైన దృశ్యంగా కనిపించింది. దువాంగ్ దువాన్ కేత్సారో వివాహానికి సంబంధించిన విషయం బయటకు రావడంతో నెటిజన్లు ఈ బంధంపై రకరకాలుగా చర్చిస్తున్నారు. కొందరికి ఈ బంధం ఆశ్చర్యకరంగా అనిపిస్తే మరికొందరు పరస్పర అంగీకారం, నిజాయితీ ఉన్నంత వరకు వ్యక్తిగత జీవిత నిర్ణయాలను వ్యక్తిగతంగానే చూడాలని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కథలో అత్యంత కీలకమైన విషయం సంప్రదాయాలకు భిన్నంగా ఉండటం మాత్రమే కాదు. దువాంగ్ దువాన్ కేత్సారో, రోమన్ మాకి ముగ్గురు తమ సంబంధాన్ని ఎలా నిర్వహించాలనుకున్నారు అన్నదే అసలు అంశం. రహస్యాలు లేకుండా పరస్పర అవగాహనతో కుటుంబ సభ్యులకు వివరించి ఈ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకోవటం ఈ కథకు ప్రత్యేకమైన కోణాన్నిచ్చింది. దువాంగ్ తల్లిదండ్రులు, ముగ్గురు కూతుళ్లు కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించిన తర్వాత వివాహం జరగటం కుటుంబ అంగీకారం ఎంత కీలకమో చూపిస్తోంది. ప్రేమ, పెళ్లి, కుటుంబం అనే మూడు విషయాలకు ప్రపంచంలోని ప్రతి సమాజంలో ఒకే నిర్వచనం ఉండదు. ఒక సమాజంలో అసాధారణంగా కనిపించే విషయం మరో సమాజంలో పూర్తిగా భిన్నమైన దృష్టితో కనిపించవచ్చు. దువాంగ్ దువాన్ కేత్సారో, రోమన్ మాకి కథ కూడా అలాంటి సామాజిక భిన్నత్వానికి ఒక ఉదాహరణగా మారింది. ఈ ముగ్గురి బంధాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఒకే విధంగా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ పరస్పర అంగీకారం, కుటుంబ సభ్యుల అవగాహన, పారదర్శకత వంటి అంశాలు ఈ కథలో కీలకంగా నిలిచాయి. ఒకప్పుడు గాయనిగా గుర్తింపు కోసం ప్రయత్నించిన దువాంగ్ కుటుంబ పోషణ కోసం పటియాలో పనిచేయాల్సి వచ్చింది. పటియాలో రోమన్తో పరిచయం ఏర్పడింది. రోమన్తో 5 ఏళ్ల సహజీవనం కొనసాగింది. ఆ తర్వాత మాకీతో పరిచయం ఏర్పడింది. మాకీతో ఏర్పడిన బంధాన్ని దాచిపెట్టకుండా రోమన్తో పాటు కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులకు కూడా విషయం వివరించారు. చివరకు ముగ్గురు ఒకే వేదికపై వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.